పచ్చ మీడియా అదేనండి టాయిలెట్ ఛానల్ అది ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్లో వెంకటకృష్ణ ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు మండుతున్న కడుపంతా మండిపోతూ ఉన్నట్టుంది, ఒళ్ళంతా కడుపు నుంచి ఒళ్ళంతా పాకినట్టుంది, ఒళ్ళంతా మండిపోతున్నట్టుంది. మిరకాయ అదేది ఘాటు ఘాటు మిరకాయ తింటే మండుతుంటే అలా మండిపోతున్నట్టుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి మాకు 150 పైన 151+ రాబోతున్నాయి, 22 ఎంపీ సీట్లు రాబోతున్నాయి అని చెప్పేసరికి వీళ్ళందరికీ మండిపోతుంది అనమాట. ఎంత అదేమంటారు, ఎంత ఏసీలో కూర్చున్నా కూడా వాళ్ళకి ఆ మంట పోవడం లేదనమాట. ఆ మాటల్లోనే వినండి వెంకటకృష్ణ ఎంత బాధపడుతున్నాడో. కనీసం జాలి కూడా చూపించేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద. అలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఫలితాలు వస్తే షాక్ ఇస్తారా? షాక్ ఏముంటుంది? షాక్ ఏముండదు. ఒకవేళ మార్పు జరిగితే అప్పుడు ఓహో ఆంధ్రప్రదేశ్ లో మార్పు జరిగిందా ఓకే అని చెప్తే అప్పుడేమో అనుకుంటారేమో, కానీ అదర్వైజ్ షాక్ ఎందుకు ఇస్తారు? షాక్ ఎవరు ఇంకా జాలి పడతారు. ఈ జనాలకు బుద్ధి లేదురా బాబు అనుకుంటారు. మళ్ళీ ఇదే జరుగుతుంది ఒకవేళ అలా జరిగితే. కానీ మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్ గా చెప్పారా? ఇది కాన్ఫిడెన్సా లేకపోతే గాంభీర్యమా అనేది చాలా ఇది. పైగా ఆయనకో ఫిగర్ ఉంది. ఫిగర్ అంటే మీరు అనుకునే ఫిగర్ కాదు, ఏదో ఫిగర్ ఉంటుంది ఆయనకి. నంబర్, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయనే నంబర్ ఉంటారు, నంబర్ ఫిగర్ అంటారు కదా. కనీసం జాలి కూడా చూపించేవాళ్ళు ఆంధ్రప్రదేశ్. ఎంత పాపం కడుపు రగిలిపోతా ఉంది, మండిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వస్తాయంటే ఇంకా కూటమి రాదు అంటే ఇంకా వేస్ట్ ఈ ప్రజలు అంటే చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే మంచోళ్ళు, కూటమికి చంద్రబాబు నాయుడుకి ఓటేయకపోతే ఏదో వేస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు వస్తేనే ఏపీ ఏదో వీళ్ళంతా బాగుపడతారనమాట. ఇంక వీళ్ళకి దోచుకునే అవకాశం ఉండదు, పంచుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కట్టడి చేస్తాడు. ఇంకా మా అందరి సంగతి అయిపోయిందని, ముఖ్యంగా రామోజీరావు సంగతి అవుట్. ఎందుకంటే మార్గదర్శిలో తిన్న 10,000 కోట్లు ప్రజలకు పంచాల్సిందే, అది తప్పదు. అందుకే ఎంత ప్రచారం చేయాలో అంత విషయం కక్కారు ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ప్రజలు నమ్మలేదు. అసలు ఇంకొక విషయం తెలుసా, చంద్రబాబు నాయుడికి ఈ గతి పట్టడానికి పచ్చ మీడియా ఏబిఎన్, TV5, ఈనాడు, రామోజీరావు అనేది తెలుసుకుంటే చంద్రబాబు నాయుడు ఫ్యూచర్లో నారా లోకేష్ అన్న గెలిచే అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ దూరం పెడితే మండిపోతున్నారు వీళ్ళంతా. పాపం ఎంత మండిపోతున్నారంటే పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పి జీర్ణించుకోలేకపోతున్నారన్నమాట. మరి దేశమంతా గర్వపడేలా మన వైపు చూసేలా రిజల్ట్ రాబోతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసరికి మరి దేశమంతా గర్వపడేలా అసలు ఎలా అంటే నిజంగా అంతా బాధపడిపోతున్నారు, కుళ్ళిపోతున్నారు అనమాట వీళ్ళు. ఇంకా 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 కొందరు ఉన్నారు మహాన్యూస్ వాళ్ళు. వాడైతే ఇంకా ఇంకా చాలా అంటే దేశం గర్వపడేలా అంటే రివర్స్లో చెప్తున్నాడు అనమాట, రివర్స్లో మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ బాధ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. మహాన్యూస్ వాడికైతే ఇంకా మండిపోతూ ఉందన్నమాట పాపము. ఎక్కడ ఇంకా మాకి ఇంకా ఇంకా చంద్రబాబు నాయుడు మమ్మల్ని దూరం పెట్టేస్తారు, ఇంకా మాకు ఎక్కడి నుంచి ఇంకా ప్యాకేజ్ ఉండదు చంద్రబాబు నాయుడు గెలవకపోతే అన్నట్టు పాపం వీళ్ళంతా మండిపోతున్నారనమాట. వీళ్ళంతా మండిపోతున్నారు. జూన్ 4 తర్వాత వీళ్ళందరి పరిస్థితి చూడాలి. పెరిగిపోతుంటాయి 120, 130, 151, 17, 160, 165 అని వైఎస్ఆర్సీపీ 165, 170 అన్నప్పుడు ఉంటుంది పచ్చ మీడియా. ఆహాహా.